సమయం 12 అయింది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బల్లారాధనలో ఉన్నాం ఈరోజు. దాన్ని బట్టి కొన్ని విషయాలు మనం సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందుదామండి. బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినాన ఒక 12 నియమావళి. ఇంతకుముందు పరిగెత్తువానికి 12 సూత్రాలని ఒక మెసేజ్ చెప్పాను. పరిగెత్తువానికి 12 సూత్రాలు యూట్యూబ్లో ఉన్నది, వాక్యం వినండి. పరిపూర్ణమైన కుటుంబానికి 12 సూత్రాలు. పరిపూర్ణమైన కుటుంబానికి 12 సూత్రాలు నెక్స్ట్ మెసేజ్లో వింటారు. ఈరోజు ఒక 12 నియమావళులు, నియమములు. అందులో 2 భాగములు. దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరముగా వెళ్ళిపోవడానికి నిన్ను పాడు చేసిన నియమములు ఒక 6 ఉన్నాయి. దేవుణ్ణి నీవు పరిపూర్ణముగా ఉండి విధేయత కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక 6 నియమములు ఉన్నాయి. ఈ 12 నియమాలు మన ఆత్మీయ జీవితానికి, విశ్వాసులకి శ్రేష్టమైనవి, అవసరమైనవి. ఈ 12 నియమములు బైబిల్ గ్రంథంలో అనుసరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి వారు, ప్రముఖులైన ఒక 2 మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ వాక్యం చదువుదా అండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. చదవండి, పెద్దగా చదవాలి. చాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం నేను కూడా చదువుతున్నాను, అందరూ చూడండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే ఇది. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, లక్షల మంది కాల్బలం కలిగినటువంటి వారు. బానిస దేశమైన ఐగుప్తు దేశము నుండి వారు వచ్చి వాగ్దాన దేశమైన పాలస్తీనాను, ఇజ్రాయెల్ దేశమును పంచుకొని వారు నివసిస్తున్న సమయంలో రాజైనటువంటి సౌలు గారు, రాజైన దావీదు గారు, రాజైన సొలొమోను గారు, ఈ ముగ్గురి పరిపాలనా కాలములో ఒక్కొక్కరు 40 సంవత్సరములు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నారు. ఓటింగ్ లేదు, ఎలక్షన్లు లేవు, ఇక అక్కడ కుతంత్రాలు కుట్రాలు లేవు. ముగ్గురు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలించారు. ఈ ముగ్గురి తరువాత సొలొమోను కుమారుడు ప్రజలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అప్పుడు ప్రజలు వ్యతిరేకులైపోయారు. దేశము 2గా చీల్చబడింది. ఇజ్రాయేలు దేశము, యోధా దేశమని 2గా చీలిపోయాయి. 10 గోత్రములు ఒక రాజ్యముగా ఏర్పడ్డారు. 2 గోత్రములు ఒక రాజ్యముగా ఏర్పడ్డాయి. ఈ 2 గోత్రములు దావీదు గారు కుమారుడు, సొలొమోను గారి కుమారుడు రెహబాము ఏలుతూ ఉన్నాడు. 2 గోత్రములు దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ 2 గోత్రములో దేవుడు వారికి నిలిపాడు. మిగిలిన 10 గోత్రములు ఇశ్రాయేలు దేశము అని పేరు పెట్టుకొని యెరోబాముని రాజుగా చేసుకున్నారు.
ఇప్పుడు ఈ రెండు రాజ్యములు రాజులను గూర్చి మనం ఇప్పుడు చూసాం. కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు దేవుని ప్రజలు రెండు ప్రాంతములలో ఉంటున్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవండి. ఆ ప్రకారముగా ఇశ్రాయేలీలు ఆ కాలమందు తగ్గించబడిరి. ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రముల వారు ఆ కాలమందు, అంటే ఈ వృత్తాంతము జరిగినటువంటి కాలమందు వారు తగ్గించబడ్డారు. అంటే హీనదశకు వచ్చారు. దీవెనలు లేవు. వారు ఒక రకముగా శాపముల క్రిందకు వచ్చేసారు, తగ్గించబడ్డారు. ఆ కాలమందు వారు ఇశ్రాయేలీలు తగ్గించబడ్డారు. యోదావారు అంటే 2 గోత్రముల ప్రజలు యెరూషలేమును ఆరాధన స్థలముగా చేసుకున్నటువంటి 2 గోత్రముల వారు యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి కలిపి చదవాల. ఆశ్రయించిన హేతువు చేత వారు జయమొందిరి. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు యోదావారు 2 గ్రూపుల ప్రజలను మనం చూస్తున్నాం. ఆ కాలమందు ఇశ్రాయేలీలు తగ్గించబడ్డారు. అంటే వారు దీవెన లేదు, ఆశీర్వాదము లేదు, జనసంఖ్య విస్తారము లేదు, కుటుంబాలు ఆశీర్వాదము లేదు, ప్రజల వ్యక్తిగత జీవితాలు శాపమునకు గురి కావడానికి కారణం వారిని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహోరాం. ఆ రాజు పేరేంటి? యెహోరాం. రాజుల పేర్లు 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులకి రాజుగా యెహోరాం ఉన్నాడు. అతని పరిపాలనా కాలంలో ప్రజలు శాపమునకు గురయ్యారు. కారణం ఏమిటి అంటే వారు యెహోవాను విసర్జించారు. దేశము పెద్దది, 10 గోత్రముల ప్రజలు ఉన్నారు, లక్షల మంది ప్రజలు ఉన్నారు, దేశ ఆదాయం బాగా ఉంది, దేశ పరిపాలన బాగా జరగవలసినటువంటి ఈ ఇశ్రాయేలు దేశపు రాజు క్రియలను బట్టి దేశము క్షీణ దశకి దిగజారిపోయింది. ఎందుకు అంటే వారు యెహోవాను విసర్జించి శాపమునకు గురయ్యారు. యోధా దేశం ఉంది, 2 గోత్రములే. యోధా దేశములో రాజుగా పరిపాలిస్తున్న రాజు పేరు ఆ సమయంలో ఆషా. యోధా రాజు పేరేంటి? ఆషా రాజు. ఇశ్రాయేలీయుల రాజు పేరు యెహోరాం. ఇశ్రాయేలీయులకి యెహోరాము, యోధా వారికి ఆషా. యోధా ప్రజలు ఆశీర్వదించబడడానికి, అభివృద్ధి చెందడానికి, దీవించబడడానికి, శాపముల క్రింద నుండి బయటికి రావడానికి కారణం వారి పరిపాలిస్తున్న రాజు ఆషాను బట్టి. ఇప్పుడు యెహోరాము జీవితంలో ఒక 6 నియమములో దేవునికి అవిధేయుడయ్యాడు, అవిధేయత చూపించాడు, దేవుని ప్రజలను దేవునికి విరోధముగా నడిపించాడు. ఒక 6 నియమములు దేవునికి వ్యతిరేకముగా చేసి ఆ దేశము శాపము క్రిందకి వెళ్ళడానికి ఇతనే కారణం, యెహోరాం. మొట్టమొదట చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనే ఉండండి, 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. మళ్ళీ చదవమ్మా. ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రదేశములలో నుండి, అంటే యెహోరాము పరిపాలిస్తున్న ఇశ్రాయేలు దేశములో నుండి యాజకులను, లేవీలను, వారున్నటువంటి యెహోరాము పరిపాలన చేస్తున్న ప్రాంతము నుండి వారు ఎల్లలు దాటి యోదయా దేశములోనికి వచ్చారు.
యోదయా దేశములోనికి వచ్చారు. వారు ఉన్నటువంటి ప్రాంతము నుండి, వారు ఉన్నటువంటి దేశము నుండి, వారు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన క్రమములు నచ్చక వారు అక్కడ నుండి బయలుదేరి యోదయా దేశములోనికి ఆశా దగ్గరకు వచ్చారు. ఎందుకు వారు రావడం గల కారణం ఏమిటి అంటే అక్కడ చదువుతున్నాం. చదవండి చదవండిమా. చూడండి, ఎందుకు వారు అక్కడ నుండి వచ్చారు అంటే యెరోబామును అంటే రాజు ఆ సమయంలో అతని కుమారులను యెహోవాకు యాజకత్వము చేయకుండా లేవీలను యాజకులను త్రోసివేశారు. వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధా దేశమునకు వచ్చారు. అందరూ వినండి, ఇటువైపు చూడండి. ఎందుకు వారు నివసిస్తున్న ప్రాంతమును వదిలి వారిని పరిపాలిస్తున్నటువంటి రాజును విడిచిపెట్టి ఎల్లలు దాటి 100 మైళ్ళు నడిచి ఇశ్రాయేలు దేశము నుండి యోధాలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే రాజు చేసిన పని ప్రజలకు నచ్చటం లేదు. ఏమిటి వారు చేసిన పని అంటే దేవునికి యాజకులుగా ఉండటం కొరకు లేవీల కుటుంబములో నుండి లేవీలను యాజకులుగా, లేవీలు పరిచర్య చేయడానికి ఉండవలసిన వారిని త్రోసివేశారు. మీరొద్దు, మాకు ఇష్టం వచ్చిన వారిని మేము యాజకులుగా నియమించుకుంటామని సామాన్యమైన ప్రజలను యాజకులుగా నియమించారు. ఇది ఇశ్రాయేలీయులకి నచ్చలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనము కూడా సంఘాల్లో ఇలాగనే ఉంటారు. దేవుడు నియమించినటువంటి సేవకులను, దేవునికి ఇష్టమైనటువంటి సేవకులను, దేవుని సేవ పరిపూర్ణంగా చేస్తున్నటువంటి వారిని త్రోసివేస్తారు. వీళ్ళు మాకు పనికిరారండి. కారణం ఏమిటి అంటే వీళ్ళ ద్వారా వీళ్ళకి ముఖస్థుతి రావటల్లా. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వీళ్ళను పొగిడే వాళ్ళు అయి ఉండాలి సేవకులు, వీళ్ళని మెచ్చుకునేవారు అయి ఉండాలి సేవకులు, వీళ్ళ లోపాలని బయట పెట్టకుండా ఉండాలి. వీరు అందరికంటే వీరే యోగ్యులు, వీరులు ధీరులని చెప్పాలి. అప్పుడు ఆ సేవకుని సంఘంలో పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, గ్రామంలో వారు కానీ మెచ్చుకుంటారు. ఈ సేవకుడే ఉండాలండి మాకు అని. ఎలక్షన్లలో ఏముండవు ఇక. సంఘాల్లో ఎలక్షన్లో ఓటింగు, కొట్లాటలు, రాద్ధాంతాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ దేని కొరకు అంటే వారికి ఇష్టం వచ్చిన సేవకుని పెట్టుకోవడానికి. వీరికి నచ్చలా. ఇప్పుడు అతను ఏం చేశాడు అంటే దేవుని సేవ చేయడానికి లేవీలను యాజకులను త్రోసివేశాడు. అసలు అంతకంటే ముఖ్యంగా అతను చేసిన మరొక పని ఏమిటంటే చేయకూడని పని చేశాడు. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెహబాము స్థిరపడిన తరువాత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వినండి, మనిషికి గర్వం ఎప్పుడు వచ్చింది చెప్పండి? మనిషికి, నీకైనా నాకైనా, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా, మరొకరికి, ఎవరికైనా నువ్వు అప్పుడప్పుడు అనుకుంటావు, ఏం చూసుకోనమ్మా వాళ్ళు ఎందుకు అంటుంటావే, ఏం చూసుకొని ఏముందని, దేని వలన? మీ మనసులో ఉన్నదే మనందరికీ తెలిసిందే కదా. డబ్బు పెరిగితే, ధనము పెరిగితే, చెప్పండి, ఒక సామెత ఉంది, ధనం ఎచ్చితే మదం ఎచ్చును, మదం ఎచ్చితే వాని గుణం ఎచ్చును. అంటే డబ్బును బట్టి మనిషికి మదం వస్తుంది, గర్వం వస్తుంది. దాన్ని బట్టి వారు పాడైపోతారు, చెడిపోతారు. అంతకుముందు ఉన్నటువంటి విధేయత, అంతకుముందు ఉన్నటువంటి ఆత్మీయత ఇవన్నీ ఉండవు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఉన్నత విద్యలోనికి తీసుకొని వస్తే బాగా చదువుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చదువు లేని వారిని ఇక్కడ నేను ఎక్కువ చదివింది అని గర్వించి చదువు లేని వారిని
హీనపరుస్తున్నావు. నీ దేవుడు నిన్ను ప్రేమించి ఒక హోదాని ఇస్తే ఆ హోదాను బట్టి గర్వించి ఆ హోదా లేని వారిని నీవు కించపరుస్తున్నావు. ప్రతి చిన్న విషయంలోనండి దేవుడు నీకు బంగారం ఇస్తే బంగారాన్ని చూసుకొని లేని వాళ్ళని కించపరుస్తున్నావు. దేవుడు నీకు ఇల్లు ఇస్తే ఇల్లు చూసుకొని లేని వారిని కించపరుస్తున్నావు. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగాన్ని చూసుకొని, దేవుడు నీకు ఒక ఐశ్వర్యాన్ని ఇస్తే దాన్ని చూసుకొని లేని వారిని నీవు కించపరుస్తున్నావు. గర్వించడం. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, నేను సైకిల్ మీదే డొక్కు సైకిల్ మీద తిరుగుతూ ఉంటే సావుకులు నన్ను కించపరిచిన వాళ్ళు ఉన్నారు. 1996 నుంచి 2015 దాకా అప్పుడు వరకు నేను సైకిల్ మీదే తిరిగా. నా తరువాత వచ్చినటువంటి సావుకులు కూడా నా ముందు తాళం పెట్టి తిప్పుదా, ఏంటి పాస్టర్ గారు సైకిలేనా ఇంకా అంటే ఏంటి, నువ్వు ఇంకా ఎదగవా, ఎలానే ఉంటావా, అదే నీ పొజిషనా, అయినా పర్వాలా దేవునికి నాకు ఇవ్వాలన్నా, నాకు బండి కావాలన్నా నా అవసరత ఎరిగిన దేవుడు ఇవ్వాల్సిన సమయంలో ఇస్తాడు. అప్పటిదాకా నాకు అవసరం లేదని అదే సైకిల్ మీద తిరిగా. ఎంతోమంది హేళన చేశారు. అయినా నేను సిగ్గుపడలా, బాధపడలా. సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు దేవుడు ఇస్తాడని అలాగనే ఉన్నా. ఈరోజు కూడా ఆ బండి నాలాగా ముసలిదైపోయింది. డగ్గమని నేను వెళుతుంటే ఆ ఇళ్ళమ్మడి పొగేస్తారు, చూసారా, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి పొగేస్తారు, అలా వస్తూ ఉంటుంది నా బండి. వెనక నుంచి వచ్చిన వాళ్ళు, సార్ మీ బండి పొగ భలే వస్తుందండి అంటారు. ఆ బండి పొగేందయ్యా, అది ఇంజిన్ బోరుకు వచ్చింది, ఇది ఇంజిన్ బోరుకు వచ్చింది, అయిపోయింది మా పని అని చెబుతుంటా. ఏది అయినా సరే మనల్ని మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. మనం అనుకున్నప్పుడు మనం ఫైల్లోకి రాలేము. మనం అనుకున్నప్పుడు ఆశీర్వదించబడం. మనం అనుకున్నప్పుడు ఐశ్వర్యాన్ని పొందలేము. మనం అనుకున్నప్పుడు అన్నీ రావు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తము కింద ఒదిగి ఉండడం నేర్చుకున్నా. దేవుడు నిన్ను హెచ్చించాడని, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, దేవుడు నీకు ఇచ్చినటువంటి హోదాను, పదవును, ధనమును చూసుకొని నువ్వు హెచ్చించబడి దేవుణ్ణి విసర్జిస్తే, వీళ్ళు చేసిన 2 పొరపాట్లు నియమములో ఏమిటి అంటే, మొదటిది వారు దేవుని యాజకులైన లేవీయులను యాజకులను త్రోసివేశారు. రెండవది వారు చేసింది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. దేవుని వాక్యమును వినరు. ఇప్పుడు దేవుని వాక్యమునకు చెవి యొగ్గరు. అందులో యెహోవా వాక్యమును విసర్జించిన వారు, ధర్మశాస్త్రమును విసర్జించిన వారు, దేవుని వాక్యమును విననొల్లని వారు, దేవుని వాక్యమునకు చెవి యొగ్గని వారు అనేక మంది ఉన్నారు. వారు చేసినటువంటి 2 పొరపాటు నియమములు ఏమిటి అంటే, వారు యెహోవాను విసర్జించారు, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. మూడవది ఏం చేశారు, వారు దేవుని యాజకులను విసర్జించారు. ఇవి వారు తగ్గించబడడానికి గల కారణం. మరొకటి చూడండి, 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 నుండి చదివితే అన్నీ ఉంటాయి కానీ 4వ వచనం, యెహోరాము తన తండ్రి రాజ్యమును పరిపాలించడం ప్రారంభించినప్పుడు తనను తాను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని ఏం చేశారంట? దేవుని స్తోత్రం చెప్పండి. యెహోరాము స్థిరపడిన తర్వాత తన కుటుంబములో అందరినీ, సహోదరులలో
అంటే నేను ఒక్కడనే రాజుగా ఉండాలి, మిగతా వారు ఎవరు రాజులుగా ఉండకూడదు, నేనే రాజ్యమును పరిపాలించాలి, ఇక ఎవరు ఉండకూడదని తన కుటుంబంలో అందరినీ, సహోదరుల్లో, ఆ దేశంలో ఉన్న అధిపతులలో కొందరిని హతము చేశాడు. నువ్వెప్పుడైనా సరే నేను ఎవరిని చంపలేదండి అనుకుంటావు, కానీ నీ మాటల చేత, సొలొమోను అన్నాడు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కాలారు. మాట్లాడొచ్చిన తర్వాత పక్కన వాళ్ళకి చెబుతారు, ఎంత గొప్పగా చెబుతారు తెలుసా. ఏమనుకున్నా, నేను అడిగి వచ్చి ఒక్క మాట అడిగితే గుండెలు చీల్చకపోయినాయి, పేగులు దోసకపోయినాయి అని చెప్పుకుంటా ఉంటారు బయటకు వచ్చి. అంటే వీళ్ళకే తెలుసు నేను బాగా కడిగొచ్చా, చేపను కడిగినట్టు కడిగా అంటారు. ఉట్టిదే వీళ్ళు విమర్శ చేసుకోరు, వీళ్ళకి వీరు శుద్ధి చేసుకోరు, ఇతరులను విమర్శించేవారు వీళ్ళు. సహోదరులను అందరినీ చంపేశాడు ఆయన. దేశంలో అధిపతులను కొందరిని చంపివేశాడు. దేవుని చిత్తం ఉంటే నువ్వు ఎవరిని చంపకుండానే దేవుడు నిన్ను రాజ్యములో రాజుగా నియమించగలడు. దేవునికి స్తోత్రం. సౌలును 40 సంవత్సరాలు ఉంచినటువంటి దేవుడు, దావీదుని 40 సంవత్సరాలు ఉంచినటువంటి దేవుడు, సొలొమోనుని 40 సంవత్సరాలు రాజుగా ఉంచిన దేవుడు నిన్ను కూడా దేవునికి ఇష్టమైతే ఇంకా కొంతకాలం అలా ఉంచగలడు. కానీ సహోదరుని చంపాడు, సహోదరుని చంపేశాడు. ఇలా సహోదరి, సహోదరుడా, నువ్వు బ్రతికి ఉండడం దేవుని చిత్తమైతే నీవెంత రోగంతో ఉన్నా సరే దేవుడు నేను అలాగనే ఉంచుతాడు. నేను బ్రతికి ఉండటం దేవుని చిత్తమైతే ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మరలా లేపి నిలబెడతానే ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం అలాగుంది మన మీద. మనం ఏ వయసులోకి వచ్చినా, ఎంత అనారోగ్యముతో ఉన్నా, బయట కూర్చున్నంతసేపు నీరసంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటాం. కానీ దేవుని కృపాసనం దగ్గరకు వస్తే దేవుని ఆత్మచేత నింపబడి 2 గంటలైనా నిలబడగలం. దేవుని స్తోత్రం. దేవుని చిత్తము నీ మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను అందరికంటే అధికులుగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రయాసపడవలసిన పని లేదు. దేవుని చిత్తముకు లోబడి వెళుతూ ఉండాలి. ఇక్కడ 4వ నియమం మనం చూస్తాం. మనం దేవునికి వ్యతిరేకమైంది. మొదటి 3 ఏమిటి? యెహోరాము దేవుని ప్రజలను విసర్జించారు, అంటే యాజకులను విసర్జించాడు. 2వది ధర్మశాస్త్రమును విసర్జించాడు. 3వది దేవుణ్ణే విసర్జించాడు. 4వది తన సహోదరులందరినీ చంపివేశాడు, అధిపతుల్ని చంపివేశాడు. చూడండి మరొకటి 21వ అధ్యాయంలో 6వ వచనం. అతడు అహాబు కుమార్తెను వివాహము చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఎలా నడిచాడంట? ఇశ్రాయేలీల రాజులు దుర్మార్గంగా నడిచిన రాజుల మార్గములో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా, అంటే వ్యతిరేకముగా ప్రవర్తించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఎదుట నీవు నియమావళి తప్పి యెహోరాము వలె నీవు నియమావళి తప్పినటువంటి సిద్ధాంతములను రాధాంతములుగా చేసుకుంటే దేవుడు నిన్ను నీ స్థానం నుండి తప్పిస్తాడు. ఇప్పుడు యెహోరాము అహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అహాబు కుమార్తెను వివాహం చేసుకొని ఇశ్రాయేలుల రాజులు దుర్మార్గంగా నడిచిన రాజుల పద్ధతులను బట్టి ఈయన కూడా దుర్మార్గుడుగా నడిచాడు, దుష్టత్వములో జీవించాడు. మనము దేవుని ఎదుట అలా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో మనం ఒకరిని గురించి చెప్పుకుంటున్నామంటే, వారి జీవితాన్ని మనం వివరించుకుంటున్నామంటే, ఎవరి వలె ఉండాలో ఎవరి వలె ఉండకూడదో మనం పాటించాలి, పరిశీలించాలి. ఇశ్రాయేలులు తగ్గించబడ్డారు, ఆశీర్వాదములు లేవు, దీవెన లేవు. ఇశ్రాయేలు యుద్ధమునికి వెళితే ఓడిపోతున్నారు.
20,000 మంది ఒక దినమున చనిపోయారు. 18,000 మంది ఒక దినమున చనిపోయారు. ఎలాగ 1,000 మంది కూలిపోతున్నారు యుద్ధాల్లో. కారణం ఏమిటి అని గ్రహించలేకపోయారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి నియమములు చేశారు. ఇంత మాత్రమే కాదు, 11వ వచనం చూడండి. 21వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం చేశారంట? మరియు యోదాయ పర్వతముల మీద బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించుటకు కారణమయ్యాడు. ఈయనేం చేశాడు అని తెలుసా? యెహోవా దేవుని విసర్జించి అన్య దేవతలను స్థాపించుకొని మరలా ఏం స్థాపించాడు? ఆయన 2 దూడలను చేశాడు. దూడల ఆకారం బొల్లెద్దులు అంటారు. ఐగుప్తిలో వారు పూజించి ఆరాధించినటువంటి ఆ విగ్రహము వీరి మైండ్లో నిలబడిపోయింది. బొల్లెద్దు రూపం ఇప్పుడు బంగారముతో ఇత్తడితో చేస్తున్నారు. పంచలోహములతో చేసి అది యోధా దేశమునికి వెళ్ళే మార్గంలోను అటు అన్య దేశంలోనికి వెళ్ళే మార్గంలో 2 బొమ్మలను నిలబెట్టాడు. స్తంభమును కట్టి స్తంభం మీద పెట్టాడు. వాటిని ఏమని చెప్పాడో తెలుసా? ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళి యెహోవాను ఆరాధించవలసిన పని లేదు. యెహోవా దేవుని వాహనములు ఇయ్యి. ఏంటంట? ఎద్దు మన భారతదేశంలో కూడా ఎద్దు ఒకళ్ళకి వాహనం, ఒక దేవుడికి. ఇవన్నీ ఐగుప్తీ దేవుళ్ళు, ఐగుప్తిలో నుండి వచ్చినటువంటి ఆచారముల దేవుళ్ళు ఇవన్నీ. ఐగుప్తీ దేవుడే, ఐగుప్తీలు ఆరాధించింది దేవుడే సర్పం, ఐగుప్తులు ఆరాధించిందే కప్ప దేవుడు. మనమేమో మండోర దేవత అంటాం, కుక్కనే దేవుడు అంటారు, గౌరీ దేవత అంటారు. ఇవన్నీ ఎవరు ఆరాధించిని? ఐగుప్తీలు. ఐగుప్తు దేశంలో పాము వారికి దేవత, దేవుడు. అందుకనే కదా ఇశ్రాయేలీల్ని పాములు గారు చనిపోయినప్పుడు ఇత్తడితో సర్పమును చేసి ఆ సిలువ మీద పెట్టు, కొయ్య మీద అన్నాడు. ఆ సర్పము ఎలా దేవుడు దేవతో దాన్ని మనం ఎందుకు ఆరాధించకూడదు? యూట్యూబ్లో ఉంది, నా మెసేజ్లో వినండి. ఇప్పుడు వీరు చేసినటువంటి పొరపాటు ఏంటంటే 2 ఎద్దులను చేసి యెహోవా దేవుడు వాహనములు ఇవే, వీటిని మనం ఆరాధించాలని మార్గం తప్పించాడు. దేవుని ఆరాధించవలసిన ఆరాధనను మార్గం తప్పించి ఏం చేశారు? ఇప్పుడు వారు యోధా పర్వతముల మీద బలిపీఠములు కట్టి యోధా ప్రజలు యెహోవాను ఆరాధించటం మార్గం తప్పించారు. మీరు కూడా మీ పిల్లల మార్గం తప్పిస్తారు తెలుసా? కొన్ని సందర్భాల్లో చాలామంది పిల్లలు ఉన్నారు మీ ఇళ్ళల్లో. సండే స్కూల్కి ఎందుకు రారు వాళ్ళు అంటే, సండే స్కూల్ అనేది వారి మైండ్లో లేదు. వారి మైండ్లో లేదు. ఏముంది మీ పిల్లల మైండ్లో అంటే, దీపావళి ఉంది, దీపావళి ఉంది ఖచ్చితంగా. దీపావళి రోజు ఏం చేస్తారు? తల్లిదండ్రి 1000 రూపాయలు ఇచ్చి మందులు తెచ్చుకోపో అంటారు, లేకపోతే వీళ్ళు ఎమ్మడ తీసుకెళ్ళి కొనిపిస్తారు. కొనిపించి నేను అడిగితే ఎందుకండి అట్లాగంటే, పేడలో ఉన్నామండి, మన పిల్లలు పక్కన వాళ్ళు చూస్తుంటారండి అన్నారు. పక్కన వాళ్ళు చూస్తాము, పక్కన వాళ్ళు కాల్చుకొని మనం చెబితే ఏంట్రా మన పిల్లలు, రాయ్ మంద కాదు అది అంటే వినరా? ఇప్పుడు గేదెల గడ్డి తిని మన పిల్లవాడు పోయి తింటాడా? మనం తినేది కాదురా అది, గేదెలు తినేదంటే ఆగుతున్నారుగా, తినిపో గడ్డి తినిపో అంటే తింటారా? నేర్పించింది ఎవరు అంటే మీరే. ఫ్రెండ్షిప్ డే అంట, వాడు ఏదో దారాలు కట్టుకొని వస్తే ఫ్రెండ్స్ కట్టారంట, నువ్వే నేర్పించావు అది. మనకెందుకు రా ఈ ఫ్రెండ్షిప్ డేలు, తీసాయి. లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది రాఖీలు, రాఖీ రోజులు కట్టమంటమే. నిద్రపోయే పిల్లలు లేరా, చెల్లులు వస్తే అక్క వస్తే లేరా కట్టిస్తున్నావు. నువ్వు నేర్పించింది, నీ పిల్లల మార్గం తప్పడానికి కారణం ఎవరు? నువ్వే నేర్పించింది. ఇవన్నీ లోక సంబంధమైన సిద్ధాంతాలన్నీ నువ్వు నేర్పించి పిల్లల్ని మార్గం తప్పిస్తున్నావు. మనవి కాదవి, మనం చేయకూడదు అని మొదట నుండి నేర్పిస్తే వారు మార్గం తప్పరు. యెహోరాము దేవుని ప్రజలను మార్గము తప్పించడానికి కారణమయ్యాడు. అందుకని ఇశ్రాయేలీలు తగ్గించబడ్డారు.
దేవుని ప్రజలను అసలు దేవుణ్ణి మార్చాడు, దేవుని విసర్జించాడు, దేవుని వాక్యమును విసర్జించాడు, దేవుని ప్రజలను త్రోసివేశాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏమిటి అంటే ఆయన ఆ దేవుణ్ణి మార్చివేసి విగ్రహములను ప్రతిష్ఠించాడు, విగ్రహారాధన ప్రారంభించాడు, తన సహోదరుల్ని చంపాడు. ఇప్పుడు చివరిగా ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆయన్ని ఇలాగునున్నందున 18వ వచనం, యెహోవా అతనిని మొత్తెను. ఇదంతయు అయిన తర్వాత యెహోరాముకి కొదరాజాలని రోగము చేత అతని ఉదరమును మొత్తినందున కొన్ని సంవత్సరములు అదే వ్యాధితో పడి చచ్చిపోయాడు. సహోదరి సహోదరులారా, 6 నియమములు దేవుని ఎదుట అతడు తప్పిన 6 నియమములో మొదటిది అహరోను సంతతిని త్రోసివేశాడు, రెండవది యెహోవాను విసర్జించాడు, మూడవది తన సహోదరులను అధిపతులను హతము చేశాడు, నాలుగవది యెహోవా దృష్టికి చెడుతనము నడిచాడు, ఐదవది అన్య దేవతలను ఆయన ఆరాధించాడు, ఆరవది బలిపీఠములను కట్టాడు. 6 నియమములో దేవునికి వ్యతిరేకం చేసిన ఇతన్ని. అందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ క్షీణించిపోతున్నారు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. వారు ఎంత సంపాదించినా చిల్లి సంచులో వేసినట్లుగానే ఉంటుంది. ఎలాగున వారున్నారు. మనం 13వ అధ్యాయంలో మరొక మాట చదివాం, 18వ వచనంలో, ఈ ప్రకారం ఇశ్రాయేలీలు ఆ కాలమందు తగ్గించబడిరి, కానీ యూదా వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయమొందారు. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండే యేసుని స్తుతింతు, ఎలానో నీవేనా కెల్లడలా వల్ల బాడదే వివరింపా, ఎలానో నీవేనా కెల్లడలా వల్ల బాడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడావు నా రక్షణ నీవే, రక్షకుడావు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండే యేసుని స్తుతింతు, ఎలానో నీవే నాకెల్లడలా వల్ల బాడదే వివరింపా.